గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. హాస్టల్లో ఏం జరగలేదంటూ ఎస్పీ ప్రకటించడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటనను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఖండించారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని పోలీసుని ఆదేశించారు. విద్యార్థులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఘటన వెనుక ఎలాంటి వారు ఉన్నా ఉపేక్షించబోమన్నారు వెనిగండ్ల రాము. విద్యార్థులు ఆధారాలు లేని విషయాలు ప్రచారం చేయొద్దని చెప్పారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. తమకు న్యాయం చేయాలని విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. కాలేజీకి చేరుకున్న మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ విద్యార్థులతో మాట్లాడుతున్నారు. కాలేజీని పరిశీలించిన కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధర్రావు వారికి నచ్చజెప్పారు. నిష్పక్షపాతంగా విచారణ చేస్తామంటూ హామీ ఇచ్చారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మంత్రి కొల్లు రవీంద్ర అలాగే ఎమ్మెల్యే అక్కడ చేరుకున్నారు. వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా విద్యార్థులు ఇంకా ఆందోళన విరమించుకోవడానికి కారణాలేంటి? నరేష్, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వద్ద విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. ఆ బాత్రూమ్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి గతంలోనే కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ కళాశాల యాజమాన్యానికి అలాగే అధ్యాపకులు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వారు ఈ అంశాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు. అయితే తాజాగా కొంతమంది విద్యార్థుల వీడియోలు సంబంధించి బయటికి రావటం, మూలత ప్రచారం జరగడం వంటి నేపథ్యంలో ఒకసారిగా వారిలో ఆవేదన వ్యక్తమవుతుంది. ఈ ఘటన బయటకు అలా వచ్చిన వెంటనే ఆవేదనతో ఆందోళనతో విద్యార్థులను కూడా కళాశాల హాస్టల్ బయటకు వచ్చి ఆ ఘటనలో దిగారు. ఆ పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టారు. అయితే వాస్తవాలు తెలుసుకోవాల్సిన అధికారులు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, వాళ్ళనే మందలించడంతో పాటు జిల్లా ఎస్పీ కూడా అటువంటిది ఏం లేదు, కేవలం అది విద్యార్థుల అపోహ మాత్రమే అంటూ కూడా ప్రకటన చేయటం మరింత వివాదానికి దారితీస్తుంది. అయితే కొంతమంది విద్యార్థుల వద్ద ఈ విద్యార్థులకు సంబంధించిన కొన్ని వీడియోలు కానీ ఫోన్ లో వైరల్ అవుతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. దీంతో ఈ రోజు మరోసారి విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విజయ్ అనే యువకుడు కీలకంగా వ్యవహరించారు కూడా గుర్తించారు. నిన్న అతనిపై దాడి చేసి విద్యార్థులు కూడా కొట్టడం కూడా జరిగింది. ప్రస్తుతం పోలీసు లో ఉన్న విజయ్ తన తోటి స్నేహితురాలు ఒక విద్యార్థిని ద్వారా ఈ కెమెరా పెట్టినట్టు ప్రచారం అయితే జరుగుతుంది. అయితే అధికారికంగా దీనికి సంబంధించి విచారణ వెల్లడవుతుందని కూడా చెప్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీ గంగాధర్ ఇద్దరు కూడా కళాశాల లోపలికి వెళ్ళి మొత్తం వాళ్ళు పరిశీలించారు. అధ్యాపకులతో విద్యార్థులతో మాట్లాడి తాము అన్ని విధాలా న్యాయం చేస్తాము అని కూడా హామీ ఇచ్చినప్పుడు కూడా వారు మాత్రం ఆందోళన విరమించేది లేదని చెప్తా ఉన్నారు. ఇప్పుడే మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఆయన చేరుకున్నారు. కళాశాల లోపలికి వెళ్ళారు. విద్యార్థులతో కూడా మాట్లాడి ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఎవరైతే దీనికి సంబంధించి ఉన్నారో వారిపై చర్యలు అన్ని విధాలు కూడా హెచ్చరించే విధంగా చూస్తామని కూడా భరోసా ఇచ్చారు. ఇప్పుడు లోపల మొత్తం ఇప్పుడు ఏదైతే కెమెరాలు పెట్టారని భావిస్తారో ఆ ప్రాంతాలను పరిశీలించిన మంత్రి అక్కడ ఉన్న కళాశాల యాజమాన్యంతో అధ్యాపకులు మాట్లాడుతూ ఉన్నారు. ఘటనకు సంబంధించి అయితే మొత్తం రాష్ట్ర సంచాలనం కలిగింది. ఎందుకంటే విద్యార్థులు స్నానాలు చేసే గదులు కూడా ఇట్లా హిడెన్ కెమెరాలు పెట్టడం ఏంటనేది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఇది రాష్ట్ర వివాదాస్పదం మాత్రం విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న అంశాల నేపథ్యంలో ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే అనేక వివాదాలతో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశాన్ని వెంటనే
ఏది చేయాలని దీనికి సంబంధించి విజయ్తో పాటు ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరెవరు ఏ విధంగా సహకరించారనే అంశాలపై కూడా ఆరాధిస్తున్నారు. అదేవిధంగా విజయన్ కెమెరాలు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎవరి ద్వారా సరఫరా చేశారు, ఎవరి ద్వారా అమర్చారు అనే అంశాలపై కూడా దర్యాప్తు ప్రారంభమైంది. 2-3 రోజుల్లోనే పూర్తిస్థాయిలో విచారణ చేసి దీనికి సంబంధించి విద్యార్థుల జీవితాలతో ఆడే విధంగా ఎవరైతే అందరిపై కూడా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కలెక్టర్ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. అయితే విద్యార్థులు మాత్రం విజయ్తో పాటు ఎవరైతే ఉన్నారో వారిపై అరెస్ట్ చేసేదాకా తాము ఆందోళన విరమించమని చెప్తున్నారు. ప్రభుత్వ పరంగా మాత్రం కొల్లు రవీంద్ర ఇప్పటికే వారికి ఒక భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పరంగానే చర్యలు తీసుకుంటాము, ఎక్కడ కూడా ఇటువంటి మరోసారి ఘటన పునరావృతం కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు మరికొచ్చేపట్లో వారు ఆందోళన విరమించే అవకాశం కూడా కనిపిస్తుంది. నరేష్, ప్రసాద్, అయితే ఇప్పటికే సీఎం చంద్రబాబు దీనిపై విచారణకు ఆదేశించారు. సో ఈ విషయాలన్నీ కూడా విద్యార్థులతో వివరించారా, లేదా ఆరోపణలను ఎదుర్కొన్న ఎవరైతే కెమెరాలు పెట్టారనే ఆరోపణలు ఎదుర్కొన్న విద్యార్థిని విచారిస్తున్నారా? ఏ అంశాలు వెలుగులోకి వచ్చాయి? అందుకనే ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటువంటి ఘటనలపై చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మహిళల రక్షణకు పెద్ద ఎత్తున పెద్దపేట వేస్తున్నామని, దానికి సంబంధించి ఎక్కడ ఎవరు ఎటువంటి ఇబ్బంది కలిగితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటే ఆయన బహిరంగంగానే పోలీసులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, తన పార్టీ నాయకులకు కావచ్చు చాలా ఓపెన్ గా సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా ఆయన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో నిన్న జత్వాని కేసుకు సంబంధించి కూడా ఆయన ప్రెస్ మీట్ లో ఆవేదన వెలబొచ్చి చర్యలు తీసుకుంటామన్న వెంటనే శాఖపరమైన దర్యాప్తు ప్రారంభమైంది. అదేవిధంగా ఈ రోజు గొట్లవల్లేరుకు సంబంధించి కూడా విద్యార్థుల హాస్టల్లో ఇలా భద్రత లేకుండానో లేకపోతే ఇటువంటి ఈడెంటి కెమెరాలతో వారి జీవితాలను నాశనం చేసే విధంగా ఎవరిచ్చిన తీరుపై ఆయన ఎవరు ఆక్షేపణ వ్యక్తం చేశారు. దీని వెనక ఎవరున్నా, ఎంతమంది ఉన్నా, అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా వారందరూ కూడా వెంటనే అరెస్ట్ చేయాలని కూడా ఆదేశించిన నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా వెంటనే రంగంలో దిగి హాస్టల్ పరిశీలించినట్టు కూడా తెలుస్తా ఉంది. మంత్రి చంద్రబాబు ఆదేశంతోనే కొల్లు రవీంద్ర కూడా కొంచెం క్రితం చేరుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మొత్తం అన్ని విధాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు విజయ్ ఎవరైతే ఉన్నారో అతని ఆ ఫోన్, ల్యాప్టాప్ కూడా పరిశీలించిన నేపథ్యంలో కొన్ని వీడియోలు దొరికినట్లు చెప్తా ఉన్నారు. ఇతనితో పాటు ఎవరెవరు సహకరించారు, ఎవరెవరు ప్రోత్సహించారు అంశాలపై కూడా దర్యాప్తు అవుతుంది. ఈ 2-3 రోజుల్లోనే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు.